వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుత దేశ ఆర్థిక వ్యవస్థ, విదేశీ పెట్టుబడులు, అదేవిధంగా బంగారపు ధరలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, అలాగే మన దేశం స్టాక్ మార్కెట్లో ఏ స్థానంలో ఉంది అనే అంశాలపై ఈరోజు మాట్లాడుకుందాం. అలాగే ఈ అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు అటు ఫైనాన్షియల్ అడ్వైజర్, స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ అయినటువంటి రామచంద్రమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే అండి. అంటే సార్, ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులలో బంగారపు రేటు ఫ్యూచర్లో పెరుగుతుందా, తగ్గుతుందా? యాక్చువల్గా ఏంటంటే బంగారం రేటు ప్రజెంట్ మోడీ గారు ఏం చెప్పారంటే ఈ తగ్గించమని చెప్పారు. అట్ ద సేమ్ టైమ్ ఇంపోర్ట్ డ్యూటీ 15% వేశారు. దాంతో ఏమైందంటే ఇండియాలో గోల్డ్ మార్కెట్ పెరిగింది. మొన్నటిదాకా 160 ఆ రేంజ్ ఉంది. అయితే ఇంటర్నేషనల్గా ఏంటంటే గోల్డ్ రేట్ తగ్గటం జరిగింది. ఇప్పుడు $4,400 అలా ఉంది. అంతకుముందు $4,800 ఉంది. ఇప్పుడు $400 తగ్గటం వల్ల ఇండియాలో కూడా ప్రజెంట్ బంగారు ధర తగ్గింది. 1,55,000 నుంచి 1,53,000 అలా ఉంది. దాంతో ఏమవుతుందంటే మార్కెట్లో ఇంటర్నేషనల్గా గోల్డ్ మీద ఎక్కువ అట్రాక్షన్గా లేదు. ఎందుకంటే క్రూడ్ బాగా పెరగడంతో డిమాండ్ అంతా క్రూడ్ వైపు ఉంది. కాబట్టి ఏంటంటే గోల్డ్ సిల్వర్కి కొంత లాగింగ్ అయితే జరుగుతుంది. సో మార్కెట్స్ అవి కొంచెం డౌన్ ట్రెండ్ వస్తున్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఇండియాలో పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే హై ఇంపోర్ట్ డ్యూటీస్ అంటే ట్యాక్సెస్ హైక్ చేయటం వల్ల అవి రేట్లు ఏం తగ్గట్లేదు. సో ఇది ఒక రేంజ్లో ఉంది. లాస్ట్ 3-4 మంత్స్ నుంచి కూడా గోల్డ్ సిల్వర్ ఒక రేంజ్లో ఉంది. గోల్డ్ వచ్చి 1,45,000 నుంచి 1,60,000 మధ్యలో ఉంటాయి 10 గ్రామ్స్ రేటు. సిల్వర్ వచ్చి 230 నుంచి 2,30,000 నుంచి 2,80,000 మధ్యలోనే ఉంది. లాస్ట్ ఫిబ్రవరి మార్కెట్ పాల్ తర్వాత నుంచి కూడా అలాగే ఉంది రేటు. సో అయితే ఏంటంటే ఇద్దరివి మనం లాంగ్ టర్మ్లో చూసుకుంటే రేట్స్ అనేవి తగ్గేది కాకుండా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గోల్డ్కి. ఎందుకంటే ఇప్పుడు కనుక యుద్ధం కనుక ఆగిపోతే ఇప్పుడు డాలర్ మళ్ళీ వీక్ అవుతుంది. సో గోల్డ్ సిల్వర్ మీద మళ్ళీ ర్యాలీ వస్తుంది. లాస్ట్ నవంబర్ డిసెంబర్లో ఎలా అయితే ర్యాలీ వచ్చాయో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే ఎంత పెరిగే ఛాన్స్ ఉండొచ్చు ప్రస్తుతానికి ఉన్న రేటుతో కంపేర్ చేస్తే? ఫ్యూచర్లో ఎంత పెరిగే ఛాన్స్ ఉండొచ్చు? గోల్డ్ అయితే యావరేజ్గా పర్ యానం 20% హైక్ అయితే వస్తుందండి. 15 to 20% అప్ సైడ్ వెళ్తుంది. లాస్ట్ 10 years నుంచి మనం చూసుకున్న అలా రేట్ ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే 1,50,000 అలా ఉంది. కాబట్టి 1,75,000 నుంచి 1,80,000 వరకు నెక్స్ట్ 1 yearలో అంటే ఒక 6 months నుంచి 1 yearలో వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. 1,75,000 1,80,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. అంటే ప్రస్తుతము బంగారం రేటు తగ్గిపోవడానికి కానీ పెరగడానికి కానీ గల రీజన్స్ ఏమంటారు? బంగారం ఇప్పుడు గోల్డ్ మేజర్ రీజన్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ రేట్స్ మీదే ఉంది. ఇంటర్నేషనల్గా ఇప్పుడు ఇరాన్ వచ్చి మనందరూ చూస్తున్న లాస్ట్ 4 months నుంచి కూడా ఇదే స్టోరీ. అమెరికా ఇరాన్ మధ్య వాణిజ్యం అది పీస్ డీల్ కనుక వర్కౌట్ అయితే, హార్ముజ్ జల్సన్ కనుక రిలీజ్ అయితే కొంచెం పీస్ అనేది వరల్డ్లో వస్తుంది. ఎప్పుడైతే పీస్ వస్తుందో అప్పుడు కొంత గోల్డ్ తగ్గుతుంది. బట్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు మొత్తం ఇన్వెస్టర్స్ అందరూ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడిప్పుడే అన్సర్టనిటీ అనేది క్లియర్ అయ్యేటట్లేదు. వరల్డ్ మొత్తం మార్కెట్ అంతా కూడా అన్సర్టనిటీగా కనపడుతుంది. సో అన్సర్టనిటీ ఉండటం వల్ల ఇప్పుడు ఈక్విటీ మార్కెట్స్ డౌన్ అయిపోవటం, అలాగే గోల్డ్ పెరిగిపోవటం, అలాగే ఈ యొక్క కరెన్సీ తగ్గటం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. క్రూడ్ ఆయిల్ పెరగటం, ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ పెరిగింది ఇప్పుడే తగ్గేటట్లేదు. సో దాంతో ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అవుతుంది. సో అన్సర్టనిటీ అంతా కూడా వస్తుంది. కాబట్టి మార్కెట్స్ అన్నీ కూడా కొంత డౌన్ ట్రెండ్లోనే ఉంటుంటాయి అన్నమాట. సో దానివల్ల గోల్డ్ అనేది స్టడీగా ఉంది. ఒకవేళ డిప్ అయినా కానీ ఎక్కువ కాలం ఉండదు. బట్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి గోల్డ్కి. అంటే సార్, ప్రస్తుతం ఇంధనం గ్యాస్ సంక్షోభం అనేది దేశంలో నడుస్తూ ఉంది. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ఇంధనం గ్యాస్ కంపెనీస్లో షేర్లలో పెట్టుబడులు పెట్టొచ్చా? ఇప్పుడు ఈ షేర్స్ పెరుగుతున్నాయండి యాక్చువల్గా అయితే. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి యాక్చువల్గా లాసెస్లో ఉన్నాయి లాస్ట్ 3-4 months నుంచి. అవన్నీ కవర్ చేసుకోవడానికి ఇప్పుడు కొంత రిలీఫ్ వచ్చాయి. కాబట్టి కొంత వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో లాంగ్ టర్మ్లో ఇవి ఇన్వెస్ట్మెంట్కి బాగానే ఉంటాయి. బీపీసీఎల్, హెచ్పీసీఎల్, రిలయన్స్, అలాగే ఇవన్నీ. అలాగే గ్యాస్లో చూసుకుంటే కొంచెం పెరుగుతున్నాయి. అదాని గ్యాస్ కానీ, ఇంద్రప్రస్థ గ్యాస్, ఇవన్నీ స్టాక్స్ ఉన్నాయి. సో వీటిలో ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్లో బాగానే ఉంటుందండి. అంటే ప్రస్తుతానికి భారత్ నెట్ ఎఫ్డిఐ రేట్ అనేది 28 బిలియన్ నుంచి 1 బిలియన్ అనేది పడిపోవడానికి గల కారణాలు ఏమని ఉండొచ్చు? ఇదే సార్ మేజర్గా ఏంటంటే మనకి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఏంటంటే ఈ యొక్క ఎఫ్డిఐస్ అవుతున్నాయి.
28 బిలియన్ నుంచి ఇప్పుడు 2 బిలియన్స్కి వచ్చేసాయి. మేజర్ రీజన్ ఏంటంటే మన యొక్క పర్ఫార్మెన్స్ వాళ్ళకి సాటిస్ఫై అవ్వట్లేదు. సో వాళ్ళు ఏంటంటే పుల్ బ్యాక్ చేసుకున్నారు. ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతున్నాయి. అక్కడ డాలర్ స్ట్రాంగ్ అవటం వల్ల అమెరికాలో ఎక్కువ డిమాండ్ వస్తుంది. సో అమెరికా మార్కెట్స్ ఎక్కువ పెర్ఫామ్ చేస్తున్నాయి. ఇండియా మార్కెట్స్ ఏంటంటే ఈ యొక్క ఆంథ్రోపిక్ ఈ ఏఐ టెక్నాలజీస్తో మన ఇండియన్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఒక పెద్ద షాక్ వచ్చి దాంతో మైనస్ అయిపోయినాయి ఐటీ కంపెనీస్. ఐటీ రిలేటెడ్ అన్నీ కూడా ఇంపాక్ట్ అయింది. స్టాక్ మార్కెట్ మీద అవన్నీ కూడా ఇంపాక్ట్ అయినాయి. సో ఎప్పటికప్పుడు వీళ్ళు ఏంటంటే గ్రోత్ పారిశ్రామిక వృద్ధి 15%, 20% ఏం కనపడలేదు. సో కంపెనీస్ కూడా పెర్ఫార్మెన్స్ లేదు. అందుకని వీళ్ళు పుల్ బ్యాక్ చేసుకుంటున్నారు, అంటే వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారు పెట్టుబడులు. మళ్ళీ త్వరలో రావచ్చు, బట్ ప్రజెంట్ అయితే 28 బిలియన్ నుంచి 2 బిలియన్ దాకా వచ్చేసింది కిందకి. సో మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే హై ట్యాక్సెస్ కూడా ఒక రకంగా రీజను. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ట్యాక్సెస్ తగ్గిద్దామని చూస్తున్నారు. వాటికి లాంగ్ టర్మ్ ఏంటంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిద్దామని చూస్తున్నారు. సో ఇలాంటివి ఏమన్నా మెజర్స్ చేసి అట్రాక్టివ్ మెజర్స్ చేస్తే మనకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.